తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధం అనగానే అబ్బాయి యొక్క ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం ఉందా లేదా, కుటుంబం ఎలాంటిది అనేది మాత్రమే చూస్తారు కదా. నిజంగానే అంతవరకు చూసుకోవడంలో ఓకే. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు కనుక, ఆడపిల్ల తల్లిదండ్రులు కనుక అమ్మాయి పెళ్లి విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మోసపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రీసెంట్గా ఈ మధ్య కాలంలో మ్యారేజ్ స్కామ్ అనేది మార్కెట్లో ఎక్కువగా చలామణి అవుతుంది. ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇది చాలా వరకు చాలామంది వినే ఉంటారు. ఎలా అంటే వీడియోస్లలో కూడా మ్యారేజ్ స్కామ్ వస్తుంది ఇట్లా అని చెప్పేసి 10-15 రోజుల నుంచి ఆ వీడియోలు పడుతున్నా సరే మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. ఎలా మోసపోయారు అనేది నా దగ్గరకు వచ్చిన కేసు వివరాలు మీకైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పేర్లు అయితే రివీల్ చేయను, కానీ అమ్మాయి తరపున పేరెంట్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఏమని అంటే, రీసెంట్గానే ఈ మధ్య కాలంలో వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఫ్యామిలీ అంతా బాగుంది. అటు అబ్బాయికి తరపున ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఇద్దరు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు. వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుంది. ఆ అబ్బాయికి ఒక సిబ్లింగ్స్ కూడా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. ఇక ఇటు ఈ అమ్మాయి విషయంలో చూసేస్తే, ఈ అమ్మాయి వచ్చేసి ఒక బ్రదరు, ఒక సిస్టరు, తర్వాత నెక్స్ట్ ఈ వ్యక్తి కూడా ఏంటంటే కొంచెం ఆర్థికంగానే బాగా వెల్ సెటిల్డ్గానే ఉన్నాడు. తర్వాత వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, అతను వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే వేరే ఒక మధ్యవర్తిత్వంతో ఈ యొక్క సంబంధం అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారిద్దరు కూడా పెళ్లి చూపులకు డేట్ ఫిక్స్ చేసేసుకొని అబ్బాయి అమ్మాయి చూసుకున్న తర్వాత ఓకే అనుకొని నిశ్చితార్థం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నెలల్లో పెళ్ళి పెట్టుకోవాలి అనుకున్న తర్వాత అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదేంటంటే, వారు ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన తర్వాత మొత్తం కట్న కానుకలకు కానివ్వండి, అబ్బాయికి ఏమి ఇచ్చి పుచ్చుకోవడాలు కానివ్వండి, అమ్మాయికి ఏం పెడతాము, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్న తర్వాతనే అమ్మాయి మా అమ్మాయి, అబ్బాయి మా అబ్బాయి అని చెప్పేసి అనిపించుకుంటారు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయిని ఇట్లా మూవీ కానీ, షాపింగ్స్ కానీ, తర్వాత అటు ఇటు తీసుకెళ్ళేసి వీళ్ళిద్దరి మధ్యలో తెలియకుండానే కాబోయే భార్యాభర్తలము మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతే ఏమవుతుంది, మనం కలిసినంత మాత్రం పెద్దలు కూడా ఏమన్నారు, మన పెళ్లి కూడా అది త్వరలోనే ఉండబోతుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయికి ఎక్కువగా ఆ మాటలు చెప్పేసి హస్బెండ్ నేను చెప్పేసి ఆ అమ్మాయికి మైండ్లో ఎక్కువగా ఇంజెస్ట్ చేసి తర్వాత అతను ఏం చేశాడంటే ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడం అనేది జరిగింది. ఇక అప్పుడు జరిగిన తర్వాత నుంచి వీళ్ళ ప్రవర్తనలో చేంజ్గా ఎలా అంటే, నాకు అమ్మాయి సెట్ అవ్వట్లేదు, అమ్మాయి నాకు సరిపోదు, అమ్మాయి నాకు కరెక్ట్గా లేదు అని చెప్పేసి మేము పెళ్లి మీద అంత ఇంట్రెస్టెడ్గా లేము అని చెప్పేసి ఇక ఈ తల్లిదండ్రులకు చెప్పడం అన్నట్టు. అమ్మ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో, నిశ్చితార్థం చేశాము, బంధువుల మధ్య అందరికీ చెప్పాము, పెళ్ళి కూడా ఉండబోతుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇంత జరిగిన తర్వాత పరువంతా కాపాడుకోవాలి అన్న ఆలోచనలోనే ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారు. అయితే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే, సరే నా కొడుకుని నేను ఒప్పించేస్తాను, ఎంతో కొంతగా ఇంకా కట్నం కొంచెం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం అయితే వీళ్ళే అంటారు. అంటే వీళ్ళే అన్నారంట అమ్మాయి వాళ్ళు, అంటే ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువైనా ఇస్తాము, అమ్మాయికి మేము అన్ని ఇంకా పెట్టిపోతలు ఎక్కువ చేస్తాము, ఇట్లా మీరు పెళ్ళి కాదనొద్దు అని చెప్పేసి అన్న తర్వాత ఈ అబ్బాయి సరే అని చెప్పేసి అప్పుడు ఇచ్చేదానికంటే కూడా ఎక్కువగా ఒక 10 లక్షల రూపాయలు ఎక్కువగా ఇస్తాను అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. కానీ ఇక్కడ పెళ్లి జరిగిపోయేదేమో, తల్లిదండ్రులు వాళ్ళని రిక్వెస్ట్ చేయడము ఇదంతా చేశారు. కానీ ఇక్కడ అమ్మాయి కొంచెం చదువుకుంది, ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి నాన్న ఇదేదో కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఆవిడ గతంలో ఒక వీడియో చూసినప్పుడు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, ఇది కావాల్సుకొని ఈ అబ్బాయి వాళ్ళు చేసేదే, నాకు ఈ పెళ్ళి అవసరం లేదు, నేను చేసుకోను అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు వాళ్ళు వచ్చేసి ఏదైతే వాళ్ళు నిశ్చితార్థం అప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చారన్నట్టు, కట్నం కింద కొన్ని డబ్బులు ఇచ్చినవి అవి కలెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళేమో మేము పెళ్లి చేసుకుంటాము, మేము ఎందుకు మా పరువు పోయిందని చెప్పేసి రివర్స్లో వీళ్ళను స్టార్ట్ చేశారంట. అంటే ఇలాంటిదంతా కూడా జరుగుతుంది కాబట్టి మార్కెట్లో చాలా వరకు స్కామ్స్ చాలా విన్నాము, కానీ మ్యారేజ్ స్కామ్ కూడా జరుగుతుంది కాబట్టి అబ్బాయి తరపున పేరెంట్స్ ఉండి అబ్బాయి సేఫ్ సైడేలోనే ఉంటారు. కానీ ఇటు అమ్మాయి విషయానికి వస్తేనే ఎప్పుడైతే ఇంటిమేట్ అయిపోతుందో ఆ తర్వాత నుంచి అసలు నిజస్వరూపం బయట పెట్టేసి డబ్బులు డిమాండ్ చేయడము, లేదంటే ల్యాండ్ కొనివ్వాలని, లేదు అంటే కారు కొనివ్వాలి, లేదు అంటే వీళ్ళ శక్తికి మించి ఇంక అడుగుతారు అన్నట్టు. ఇంకా అడిగేసి ఎలాగైనా సరే కొంతమంది ఏమో పరువు కోసం అని చెప్పేసి పెళ్ళిళ్ళు
ఏదో ఒకటి అప్పు చేసో ఇంకేదో చేసి పెళ్లి చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కేసులు ఫైల్ చేసేసి వారికి ఎలాగైనా సరే పనిష్మెంట్ పడాలి, ఇలా ఇంకెవరైనా చేస్తారు అన్న ఉద్దేశంతో, వారికి భయం పెట్టాలి అన్న ఉద్దేశంతో కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేశారు, కౌన్సిలింగ్కి పిలిపించారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళపైన కేసు ఫైల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఏదేమైనా సరే కానీ వీరు ఏదైతే ఆ అమ్మాయి నిశ్చితార్థం అప్పుడు వారికి కొంచెం అమౌంట్ ఇచ్చిందో దానికంటే డబ్బులు ఆ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు భయపెట్టారు. తర్వాత నెక్స్ట్ ఇలా ఇంటిమేట్ అవ్వడానికి కూడా ప్రోత్సహించాడు. తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయిని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇక పెళ్ళి అనే మాటను మధ్యలో తీసుకొచ్చేసి అతని యొక్క నిజస్వరూపాన్ని దాచిపెట్టేసి ఈవిడను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇవన్నిటి యాంగిళ్లలో కూడా అతను ఇరుక్కుంటాడు అని చెప్పేసి అతనికి అర్థమైపోయి ఇమీడియట్గా వాళ్ళు అడిగిన దానికంటే డబ్బులు ఇచ్చేసి ఇంకా ఈ యొక్క కేసును క్లియర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు మీరు పెళ్లి సెటిల్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలు పర్సనల్గా మనం ఇంటిమేట్ అవుదాము అని అంటే కలిసే ప్రయత్నం అయితే చేయొద్దు. చేశారు అంటే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత డిమాండ్కి మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మన పరువు కూడా కొన్ని సందర్భాలలో పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీనికి మన పేరెంట్స్ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఇవ్వలేని సిచ్యువేషన్లో పెళ్ళి ఆగిపోతే ఇక్కడ పేరెంట్స్ కొన్ని సందర్భాలలో కోల్పోయే పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇలా పెళ్ళిళ్ళ మధ్యలో ఏదైనా జరిగినప్పుడు క్లియర్ కట్గా ఉండండి. దాంతోపాటు ఇద్దరు కూడా, ఇటు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, జాగ్రత్తలు పాటించండి. ఎలాగో చేసుకోబోయే అమ్మాయి అదేవిధంగా చేసుకోబోయే అబ్బాయే కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు పర్సనల్గా ఇంటిమేట్ అవుతే అన్ని రకాలుగా శ్రేయస్కరం. ముందే అయ్యారు అంటే మీ యొక్క జుట్టును వారి చేతిలోకి ఇవ్వడం జరుగుతుంది. ఇక వాళ్ళు ఆడమంటే ఆడాలి, ఇంకా పాడంటే పాడాలి, ఇలాగే జరుగుతుంది. కాబట్టి దయచేసి అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త. అబ్బాయిలు ఎంత మిమ్మల్ని టెంప్ట్ చేసినా, ఎంత ఫ్లట్టింగ్ మాటలు మాట్లాడినా, ఎంత ప్రలోభ పెట్టినా మీరు మీ యొక్క లిమిట్స్లో ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో హెచ్చరిస్తున్నాను. చెప్పడం కాదు, హెచ్చరిస్తున్నాను. ఇటు పేరెంట్స్ని కూడా మీరు దృష్టిలో పెట్టేసుకోవాలి. పెళ్ళి జరిగిపోతుంది, పెళ్ళి అవుతుంది అంటే అయిన తర్వాత ఇంకా 365 డేస్ మీరు కలిసే ఉంటారు. కాబట్టి మీరు ఏ సందర్భంలోనైనా కూడా ఇంటిమేట్ అవ్వచ్చు. కానీ ముందే అయ్యారు అంటే అనవసరంగా పరువు పోగొట్టుకోవచ్చు, ప్రాణాలు పోగొట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకేమైనా జరగచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలకు మ్యాచెస్ చూస్తున్న సందర్భంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుగానే అన్ని రికార్డ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ అమ్మాయిని అబ్బాయి బయటికి పంపించండి అడిగితే ఖచ్చితంగా ఒకరిని తోడిచ్చి పంపించే ప్రయత్నం అయితే చేయండి. జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.